వెల్కమ్ టు అవర్ ఛానల్ లాబంతుల రామమూర్తి. వరల్డ్ టీచర్స్ ఆర్ సద్గురు సుబ్రహ్మణ్యం, జిల్లెళ్ళమూడి అమ్మ, అహ్మద్ ప్రవక్త, జీసస్, జగద్గురు ఆదిశంకరాచార్య, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, శారదామాత, రక్షాసాలార్ సద్గురూస్ వరల్డ్ టీచర్. I am teacher in Vinakonda, that's all. జ్ఞాన ప్రసూనాలు 49వ భాగం. ఎడారి ఇసుకలో ఈతల పోటీలు. విచిత్రంగా ఉంది. ఎడారి ఇసుకలో ఈతల పోటీలు చూడండి ఎంత ఇది. ఎడారులలో ఇసుక మొత్తం, కానీ అక్కడ ఈతల పోటీలు పెట్టాడు ఒకడు. జరిగేదేనా? నీళ్ళున్న చోట అయితే ఈతల పోటీ పెట్టినా పర్వాలేదు. ఎడారులలో ఇసుకలో ఈతల పోటీలు అనే దాని గురించి సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు. కలలో జీవించి ఉన్నటువంటి వాడు, మరణించి ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరూ ఉంటారు. మనం కలగంటున్నాం, మన శరీరం ఎక్కడ మంచం మీద ఉంది, కానీ కలలో ఎవరో మనల్ని కొట్టినట్టు, మనం ఎవరినో కొట్టినట్లు, తర్వాత ఉదయం నుండి సాయంత్రం వరకు చూసినటువంటి విషయాలు ఒక్కోసారి కల్లో వస్తాయి. ఒక్కోసారి అసలు మనం ఎవరిని చూడం, ఎవరితోటి మాట్లాడడం, ఎటువంటి సన్నివేశం కూడా చూడం. అటువంటి మన కళల్లో వస్తుంటాయి. వాటి కళల్లో జీవించి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, మరణించి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మెలకువ అంటే కళను కలగానే అనుభవించడం. అలాగే ఇలలో కూడా జీవించి ఉన్నవారు, మరణించి ఉన్నవారు ఉండే ఉంటారు. ఇలలో మేలుకున్న వారికి అందరూ మరణించిన వారే అవుతారు. అయితే జీవించి ఉన్నవారు ఉంటారు, కానీ వారి సంఖ్య ఒకటిని మించదు. ఆ ఒక్కడు ఎవరు? చూడండి ఏం చెప్తున్నారు. ఆ ఒక్కడు ఎవరు? పైన తెలిపిన రెండు అనుభవాలను తెలిపి అనుభవించేటువంటి తాను మాత్రమే. రెండవ వాడికి అవకాశం లేనే లేదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. సంసారాన్ని నిరసించేటువంటి సన్యాసి సంసారుల వద్దకు భిక్షకు పోతాడు, అంతే కదా. సన్యాసులు భవతీ భిక్షాం దేహి అని వస్తుంటారన్నమాట, భిక్షా పాత్రతోటి. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కాలడి అనేటువంటి గ్రామంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఇంటి దగ్గరికి పోయి భవతీ భిక్షాం దేహి అని అడిగారు. కాబట్టి ఆయన్ని బెగ్గర్ అందామా అనడానికి లేనే లేదు. జగద్గురు ఆయన ఆదిశంకరాచార్య సాక్షాత్ ఆయన శివస్వరూపమే, శివుడే ఆ రూపంలో జన్మించాడు. కాబట్టి సన్యాసుల యొక్క హక్కు అది, భిక్ష అనేటువంటిది. సంసారుల యొక్క బాధలు, వాళ్ళు చేసేటువంటి తెలిసి తెలియజేయండి పాపాలు మొత్తాన్ని కూడా వాళ్ళు భరాయిస్తారన్నమాట భిక్ష రూపంలో. కాబట్టి బెగ్గర్స్ అని హీనంగా చూడొద్దు, వాళ్ళకి ఎవరో ఇచ్చాం కదా అనుకోవద్దు. వాళ్ళు ఎవరంటే సాక్షాత్ దైవ స్వరూపాలే. నిన్ను తరింపజేయడానికి నీ ఇంటి ముందుకు వచ్చారంతే. ఇష్టం ఉంటే ఇవ్వు, లేకపోతే లేదు. అందుకే జిల్లెళ్ళమూడి అమ్మవారు ఒక మాట అన్నారు, నీకున్నటువంటి దాన్ని తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో అన్నారన్నమాట. ఆదరంగా అనే పదం వాడారా అని అక్కడ. ఇచ్చామంటే ఇచ్చాము కాదు, ప్రేమతో ఆప్యాయతగా ఇవ్వాలి అని అంటారన్నమాట. కాబట్టి బెగ్గర్స్ని అంటే సన్యాసులను ఎప్పుడు కూడా అవమానపరచకూడదు అని చెప్తున్నారు. అదే సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా. సంసారం అంటే కుటుంబం అని కాదు, కర్తృత్వ భావన కలిగి ఉండటమే సంసారం. నేను కర్త, నా భార్య, నా పిల్లలు, నా సంసారం అనే కర్తృత్వ భావన, అదే సంసారం. సన్యాసి నిరసించేది కర్తృత్వ భావనని. భిక్ష అనేది గతిలేక చేసేటువంటి యాచన కానే కాదు, అది సన్యాసి యొక్క హక్కు. సంసారుల యొక్క లోటుపాట్లను సరిదిద్దడానికి తన జీవితాన్ని అర్పణ చేసినటువంటి వాడు సన్యాసి. చూడండి ఏం చెప్పారు గురువు గారు డెఫినేషన్.
సంసారం యొక్క లోటుపాట్లను సరిచేయడానికి తన జీవితాన్ని సమర్పణ చేశాడు. వాళ్ళే సన్యాసులు. వ్యవహారంలో మునిగిపోకుండా వ్యవహారానికి తటస్థంగా ఉండేటువంటి సన్యాసికే వ్యవహారంలో మునిగి ఉన్నటువంటి వాళ్ళని ఉద్ధరించేటువంటి శక్తి ఉంటుంది. చూడండి, సంసార సాగరం అని అన్నాడు. అంతే, సంసారం సాగరంతో సమానం అని. మహాసముద్రాన్ని ఈదటం అనేటువంటిది ఎంత కష్టమో సంసారాన్ని కూడా ఈదడం అంతే కష్టం అని చెప్పాడు. కాబట్టి ఆ సంసారికి కృతజ్ఞతగా సన్యాసికి భిక్ష సమర్పిస్తున్నాడు. అదే సన్యాసి యొక్క సాంప్రదాయం. నిజమైనటువంటి నిజాన్ని నిజంగా చెప్పాలంటే నిజమనేటువంటిది లేనే లేదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఇది నిజం. జగత్తే కల కదా, అది ఒక అబద్ధం కదా. కలలో కనపడేటువంటి వయాసిస్సులో నీటిని వెతకడం లాంటిదే ఈ జగత్తులో నిజాన్ని వెతకడం అనేటువంటిది. జగత్తులో నిజం అనేది లేనే లేదు అంటున్నాడు. ఎందుకంటే జగత్ అనేది ఒక అసత్యం, అబద్ధం అని ఉంటున్నాడు అన్నమాట గురువు గారు. నేను కాగలనే కానీ నేనుగా మాత్రమే ఉండగలను. కానీ అద్వితీయుడైన నన్ను ఇంకొకడు పోలగలడా? చూడండి ఏం చెప్పాడు. నా భార్య, నా పిల్లలు, నాది, నా వస్తువులు, నా ఆస్తి, నా ఇల్లు, నా కాలేజీ, నా పుస్తకాలు అంటుంది కదా. నాది అంటే ఏదో నువ్వు చెప్పగలుగుతున్నావు. నీ భార్య ఎవరంటే ఇదిగో ఈమె అని చెప్తున్నావు. నీ కాలేజీ అంటే ఫలాంది అని చెప్తున్నావు. నీ బట్టలు అంటే ఫలాని అని చూపిస్తున్నావు. కానీ నీవు ఎవరు అంటే తండ్రి పేరు చెప్తాడు, ఫలాని వాడే కుమారుణ్ణి అని. కాబట్టి ఫలాని సుబ్బయ్య, ఎల్లయ్య కొడుకు ఎవరు అని అడిగితే ఏం చెప్తున్నాడు? నేనే అంటున్నాడు. ప్రతిదాన్ని చూపిస్తున్నాడు కదా. నేను అనేదాన్ని చూపించని అడగండి, ఎట్లా చూపిస్తావు? అది నేను అనేది అదేనో ఒక బంగారు బిళ్ళ చూపించడానికి. కాబట్టి ఆస్తికుడు నాస్తికుడు ఇద్దరున్నారు. నేను అనేటువంటి తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఆస్తికుడు. చూడండి, నాస్తికుడిలో కూడా తెలుసు కానీ వాడు అంగీకరించడు అన్నమాట. నాస్తికుడు నాది అంటే ఏదో చెప్తున్నాడు, నేను అనే దాన్ని చూపించమనండి ఏమో అంటాడనమాట. అంటే అస్థి అనే దాని నుండే నాస్తి అనేటువంటిది వస్తుంది. అతీతమైనటువంటి శక్తి ప్రతి ఒక్కరిలో ఉంది అనే దాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందే, తప్పడు. కానీ నాస్తికుడు అనేటువంటి వాడు లేనే లేదు, అందరూ ఆస్తికులే అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. మనకు ఉన్నటువంటి అంటే వ్యక్తికి ఉన్నటువంటి మెలకువ, నిద్ర, కళ ఇవన్నీ కూడా కళలోనివి. ఆ వ్యక్తి కూడా కళలోనటువంటి వాడే. ఈ కళ వ్యక్తి యొక్క కళ కానే కాదు. ఆ కళ ఎవరిది కాదు, ఎవడి కళ వాడిది. చూడండి, ఇద్దరు కలిసి ఒకే కళను కనగలరా? ఎవడి ప్రపంచం వాడిది, ఎవడి కళలో వాడివి. ఇద్దరూ కలిసి ఒకే కళను ఎప్పుడూ కూడా కనలేరు. కాబట్టి అనుభవం కలిగినప్పుడే సాక్షి అని పిలువబడతాడు. లేకుంటే ఆ పేరు కూడా లేనే లేదు. కేవలం అహం, నేనే. ఆ నేను మొదట చెప్పిన వ్యక్తి పలికేటువంటి నేను కానే కాదు. అమృతం అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ద్రవాన్ని తాగిస్తే ఆరోగ్యంగా ఉన్నవాడు కూడా చచ్చాడు అనుకోండి, అప్పుడు అదేమవుతుంది? అమృతం కూడా విషమే అవుతుంది, అంతే కదా. కానీ విషం అనే పేరుతో ఉన్నటువంటి ద్రవాన్ని తాగిస్తే చచ్చిపోయేవాడు కూడా లేచి కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు అదేమవుతుంది? విషం కూడా అమృతమే అవుతుంది. కాబట్టి ఫలితాన్ని బట్టి పేరు కానీ పేరును బట్టి ఫలితం అనేటువంటిది కానే కాదు. తనలో అభిన్నంగా ఉన్నటువంటి మాయాశక్తి యొక్క కదలికే భావన. ఆ భావన వైభవమే ఈ సృష్టి అంతా కూడా. ఆ భావన కొనసాగింపే స్థితి. ఆ భావనను ఉపహరించుకుని యథాస్థానికి చేరి విశ్రాంతిగా ఉండడం అనేటువంటిదే లయం. సృష్టి, స్థితి, లయాలు అంటే అది. ఈ అకారణ కార్యానికి నేను కర్తను కాదు,
అంటే నేను అంటే ఇక్కడ ఆత్మ అనే అర్థంలో ఉపయోగించారు గురువుగారు. ఇది మాయాశక్తి యొక్క స్వభావ వైచిత్రమే అవుతుంది. ఈ అకారణ కార్యానికి ప్రత్యేక కారణం అనేది ఉందా? లేనే లేదు అని తెలియడమే జ్ఞానం. ఈ దివ్య జ్ఞానమే జీవుణ్ణి స్వరూప నిష్ఠలో ఉంచుతుంది. అందుకు సద్గురువు యొక్క సత్సంగమే పరమ సోపానం. తనలో దేని వలననో కలిగి తానుగానే ఉండి క్రమంగా తనకు తానై అన్యమై తనలోనే పెరిగి తన నుండి విడివడి క్రమంగా తనకు దూరమై తనను నష్టం చేసుకుని శేషించిన తానే తానైనట్లు, అంటే గర్భస్థ శిశువులాగా తనను తాను చెందినట్లు పొందినట్లు ఉండటమే ఆధ్యాత్మిక అనుభవం. అది గురువుగారు చూడండి, ఆధ్యాత్మిక అనుభవం అనేటువంటి దానికి సుదీర్ఘమైనటువంటి డెఫినేషన్ చెప్పారు. గడియారం కనిపెట్టక ముందే కాలం ఉంది, అంతేగా. ఈ టయానికి ఎంత అయింది అనేటువంటి దానికి గడియారం కనిపెట్టక ముందే కాలం ఉంది. స్కేల్ కనిపెట్టక ముందే దేశం అనేటువంటిది ఉంది. సరిగమల శాస్త్రం పుట్టక మునిపే సంగీతం ఉంది. వేదాలు పుట్టక మునిపే వేదాంతం ఉంది. వాదాల యొక్క అంతమే వేదాంతం. ప్రపంచం పుట్టక మునిపే పరమాత్మ స్వరూపం అనేటువంటిది ఉండనే ఉంది. మహాశివుడి యొక్క సంకల్ప వికల్పమే ఈ బ్రహ్మాండ గోళాల యొక్క సృష్టి అంతా కూడా. నీ నామాన్ని, నీ రూపాన్ని, నీ వ్యవహారాన్ని ముందుగా ఫైల్ సెట్ చేసుకొని దేవుడి వద్ద చేవరాలు అంటే సంతకం తీసుకొని తరువాత జన్మనెత్తావులు, అంతే. పునర్జన్మలు ఉన్నాయా అంటే లేనే లేవు అంటున్నాం. నీకు అసలు ఈ జన్మే లేదు, ఇంకా పునర్జన్మ ఒకటే అని అంటాడు అన్నమాట గురువు గారు. కాబట్టి మార్పు, జీవితం అనేటువంటిది ఒక మార్పు లాంటిది. ఒక పురుగు ఎలా అయితే ఒక గడ్డి పరక మీ నుంచి ఇంకో గడ్డి పరక పోయి మారుతూ ఉంటుంది, అలాగే నీ జీవితం కూడా అంతే. అంతేగాని పునర్జన్మ అనేటువంటిది లేనే లేదు, అసలు ఈ జన్మే లేదు అంటాడు అన్నమాట ఆయన. నీ జీవితానికి రూపశిల్పి ఎవరు? నువ్వే, ఎవడో కాదు. నీ జీవితంలో లోటుపాట్లకు కూడా నువ్వే కారణం. చేవురాలుకి అంటే సంతకానికి దేవుడి వద్దకు వెళ్ళక మునిపే నీవెలా ఉండాలో నిర్ణయించుకొని ఆయన దగ్గరికి పోండి. ఒక్కసారి సంతకం పడిన తర్వాత మార్చడం అనేటువంటిది ఆయనకు కూడా సాధ్యం కాదు. అందరూ పిచ్చివాళ్లే కదా అని అంటారన్నమాట. అవును, అందరూ పిచ్చివాళ్లే. పిచ్చి లేనటువంటి వాడిని ఒకరిని చూపించండి ఈ భూమండలంలో. ప్రతి ఒక్కడికి ఏదో ఒక పిచ్చి. కొంతమందికి ధన పిచ్చి, ధన పిశాచం పిచ్చి, కొంతమందికి ఏమో అమ్మాయిల పిచ్చి, కొంతమందికి ఏమో విద్యా పిచ్చి, కొంతమందికేమో మోక్షం పిచ్చి, కొంతమందికేమో దైవ దర్శనం అనేటువంటి పిచ్చి, సాక్షాత్కారం అనేటువంటి పిచ్చి. పిచ్చి లేనటువంటి వాడు లేడీ జగమునా. వాటి అందరూ పిచ్చోళ్ళే, ఏదో ఒక పిచ్చి కలిగినటువంటి వాళ్ళే. అయితే పిచ్చి లేకపోతే అసలు జీవించేటువంటి అవకాశమే ఉండదు. ఏదో ఒక పిచ్చి ఉంటుంది వాడికి. నామము రూపం ఉన్నది అంటేనే పిచ్చి ఉన్నట్లు లెక్క. చూడండి, నా పేరు, నా రూపం ఉంది అంటే ఏంటి? పిచ్చి ఉన్నట్లే. పిచ్చి ఉంది కాబట్టి అవన్నీ వచ్చాయి. పిచ్చియే సకల వ్యవహారాలకు కూడా ఆధారం. చూడండి ఏం చెప్పారు, పిచ్చి లేకపోతే అసలు ఈ వ్యవహారమే లేదన్నాడు. పిచ్చి అనేటువంటిదే అన్నిటికి కూడా ఆధారం. పిచ్చి వాళ్ళ సంఖ్య మెజారిటీ వల్ల మనమందరం పిచ్చి వాళ్ళం అనే సంగతి తెలియడం లేదు, అంతే. ఇక్కడ పిచ్చి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, మెంటల్ కేసులు అన్నమాట. అందువల్ల మనకు కూడా పిచ్చి వాళ్ళం అనేటువంటి సంగతి మనకు తెలియట్లా. మనకు తెలియనటువంటి పిచ్చి అనేటువంటిది మనలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా మెంటల్ కేసులే అంటున్నాడు అన్నమాట. ఆయన పిచ్చి లేనటువంటి వాడు ఎవడూ లేడు. ప్రతి ఒక్కడికి ఏదో ఒక పిచ్చి ఉండాల్సిందే, ఉంది. ఉండేది చూడండి పంచభూతాలు అంటాం మనం, కాదంటాడు ఈయన. చూడండి, గురువుగారి యొక్క మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. అందుకే ఆయనతోటి మాట్లాడి ఆయన దగ్గర కూర్చొని మనశ్శాంతిని పొందండి చాలు. మానసిక ప్రశాంతత కోసం ఆయన దగ్గరికి వెళ్ళండి. 85 సంవత్సరాల వృద్ధుడు,
కాబట్టి ఆయన అవతారం చాలించి లోపే ఆయనతోటి మాట్లాడారు. ఇప్పటికి మన వీడియోలు చాలామంది ఈ వినుకొండ, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పారన్నమాట. కనీసం 350 మంది శ్రీకాళహస్తిపై సద్గురు సుబ్రహ్మణ్యం గారు, ఈయన చూడండి, సద్గురు సుబ్రహ్మణ్యం గారు అత్యాశ్రమి, ఈయనని చూసి మానసిక ప్రశాంతను పొందించారన్నమాట. ముందు ప్రతి ఒక్కడు అంటాడు, ఆయన దగ్గరికి పోతే నా కోరికలు తీరుతాయా, పెళ్లి కానటువంటి వాడు ఏం పెళ్ళి అవుతుందా, నాకు ఎంసెట్లో ర్యాంక్ వస్తుందా, మా అబ్బాయికి మెడిసిన్ పూర్తి అవుతుందా, ఇవన్నీ అడుగుతారు అన్నమాట. అసలు అవన్నీ కావాలి, నీకు ఇది ఉండాలిగా మానసిక ప్రశాంతత. అవునా? మానసిక ప్రశాంతత లేనప్పుడు అవన్నీ లేనట్టు. మానసిక ప్రశాంతత ఉంటే అన్నీ వస్తాయి. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం వెళ్ళి ఆయనతో మాట్లాడండి. నువ్వేమన్నా అడిగితే చెప్తాడు, లేకపోతే యోగి వేమన గారిలాగా అంతే కూర్చుంటారనమాట. ఆయన అంతే. ఆయనకు చూడటానికి కూడా దైవ దర్శనంలో ఆయన గురు దర్శనం. సద్గురు గారిని దర్శించాలి అంటే ఉదయం పూట 9 నుండి 12 వరకు, సాయంత్రం పూట 6 నుండి 7:30 వరకు, అంతే. మిగిలిన టైంలో ఉండదన్నమాట. చూడండి, అది సద్గురువు యొక్క బోధామృత మహిమ అంటే అదన్నమాట. ఇంకా చెప్తున్నాడు గురువుగారు, ఉండేది మనం పంచభూతాలు అంటాం కదా, అగ్ని, వాయువు, ఆకాశము, కాలం, దిక్కు, ఇటువంటి. కాబట్టి ఏమంటాడు, భూతాలు పంచ కాదు, పంచగట్టుకునే భూతాలు పంచభూతాలు అనే, అంటే ఫ్యాంట్ వేసుకునేటువంటి భూతాలు ఫ్యాంట్ భూతాలు అనే. పంచపాండవులు అంటే 5 పాండవులు అనే. పంచగట్టుకుంటారు కాబట్టి పంచపాండవులు. వాళ్ళు ఫ్యాంట్ వేసుకొని తిరుగుతారంటే ఫ్యాంట్ కౌరవులు అంటానికి లేదు. ఇక్కడ ఈయన ఏం చెప్తాడంటే, నువ్వు పంచభూతాలు అంటున్నావు కదా, అసలు పంచభూతాలు అనేటువంటి లేవు, ఉండేటువంటి 4 అంటున్నాడు అన్నమాట. చతుర్భూతాలే అంటున్నాడు, పంచభూతాలు కాదు. ఆకాశం అనేటువంటిది భూతం కాదు అంటున్నాడు అన్నమాట. చూడండి, ఆకాశం అనేటువంటిది అవకాశం, వీటన్నిటికి కూడా అవకాశం. అన్నిటికీ సమస్తానికి కూడా అవకాశం ఏంటి అంటే ఆకాశమే. కాబట్టి అది భూతం అనేటువంటిది కానే కాదు. భూతాల లిస్టులో దాన్ని చేర్చొద్దు అంటాడనమాట. మిగతా అన్నింటికి కూడా ఇది అవకాశం అయ్యింది. అందువల్ల ఈ 4తో పాటు ఆకాశం కూడా 5వ భూతంగా లెక్క చేయటం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. వాస్తవానికి ఉండేది 4 భూతాలే. ఆకాశం అనేది సదా, అది ఎప్పుడూ ఉండనే ఉంటుంది. నువ్వు ఉంది అనుకున్నా ఉంటుంది, లేదు అనుకున్నా ఉంటుంది. మిగతా 4 భూతాలు ఉన్నప్పుడు లేనప్పుడు ఉండేది ఆకాశమే. అది మిగతా 4 భూతాలు ఉన్నప్పుడు అది ఉంటుంది, లేనప్పుడు అది ఉంటుంది. కాబట్టి అది అనాది. చూడండి, ఆదిరహితమైనటువంటిది అనాది ఆకాశం. అమలినం, ఏకం. చూడండి, ఆకాశం అనేటువంటి ఒకటే. 12 ఆకాశాలు 13 ఆకాశాలు అనేవి ఉండవు కదా, ఒకటే అన్నమాట. ఆకాశం అనేటువంటి ఏక పదార్థం. అది సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం ఏది అంటే ఆకాశమే. దాన్ని ఈ పంచభూతాలలో చేర్చొద్దు అంటున్నమాట గురువుగారు. 4 భూతాలు అంటున్నాడు. అన్నీ పలికేటువంటి ఈ నేను అని పలికేటువంటి నేను కానే కాదు. చూడండి, కొంచెం ఆలోచించాలి గురువుగారి యొక్క మాటలన్నీ కూడా. అన్నీ పలికేటువంటి ఈ నేను అనేటువంటి పలికే నేను కాదు అన్నాడు అన్నమాట. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నీకు మీ అమ్మా నాన్న వాళ్ళు ఒక పేరు పెట్టారు, జ్యోతి అనో, నీతి అనో, స్తోత్రం అనో, రామయ్యనో, కృష్ణయ్యనో పేరు పెట్టారు. కానీ నువ్వేం చేస్తున్నావు? తీరా కాలేజీ స్కూల్కి పోయిన తర్వాతనో, పెళ్ళయిన తర్వాతనో 10 మంది వచ్చి మీ అమ్మా నాన్న వాళ్ళు పెట్టిన పేరు బాగలేదు అన్నారు అనుకోండి, నువ్వేం చేస్తున్నావు? పేరు మార్చుకుంటున్నావు. పేరును మార్చుకుంటున్నావు అన్నమాట. ఇది పెంటమ్మ, పెంటయ్య అని పెడతారు పాపం. ఇది పూర్వకాలం వాళ్ళ తాత ముత్తాతల యొక్క పేర్లు స్మరించడానికి పెడుతుంటారు అన్నమాట, దిబ్బమ్మ, దిబ్బయ్య అని. కానీ ఇప్పుడు వీళ్ళేంటి పాపం, కాలేజీ స్కూల్కి పోగానే దిబ్బమ్మ అంట మొదలు పెట్టారనమాట. పెంటమ్మ, పెంటయ్య అంటాం. అప్పుడు ఈ పిల్ల ఏం చేస్తున్నది పాపం, వాళ్ళ పోడుబడలేక తన పూర్వీకుల యొక్క పేరు మార్చుకోవడం ఇష్టం లేదు. కానీ ఈ స్నేహితురాళ్ళ యొక్క పోడుబడలేక పేరు మార్చుకోండి, సునీతనో, లక్ష్మి అనో మార్చుకుంటుంది అన్నమాట. కాబట్టి నీ పేరు అనేది ఇక్కడ శాశ్వతమా? కానే కాదు. ఏ పేర్లైనా మార్చుకుంటావు, కానీ నేను అనేది శాశ్వతం. అది
అహం అనేటువంటిది శాశ్వతం. నవరసాలతో కూడుకున్నటువంటిది మానవుడి యొక్క జీవితం. నవరసాలు అంటే తెలుసు కదా, శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్సం, అద్భుతం, శాంతం, అవి నవరసాలు. మనం చూసే సినిమాలో ఈ నవరసాలు ఉంటాయి. సినిమా హిట్ అయింది ఏంటండి, నవరసాలు సమాన స్థాయిలో ఉన్నాయి. సినిమా ఫట్ అయింది అంటే ఏదో ఒక రసం ఎక్కువ కానీ తక్కువ కానీ అయింది. అలాగే ఈ నవరసాలు మన జీవితంలో కూడా ఉంటాయన్నమాట. ఈ నవరసాలతో ఉన్నటువంటి జీవితాన్ని అనుభవించినటువంటి మానవుడు చిట్ట చివరికి ఎక్కడికి వెళ్తున్నాడు? వీటిని అనుభవించి విసుగుబుట్టి చివరికి ఎక్కడికి అంటే వేదాంతానికి వెళ్ళాల్సింది. శాంతరసం చిట్ట చివరికి అక్కడికి వెళ్ళాల్సిందే అన్నమాట. చిట్ట చివరికి నాకు వేదాంతం అంటే ఇష్టం లేదు అనేటువంటి వాడు ఎవరో ఆధ్యాత్మికం, అక్కడికి ప్రతి ఒక్కరు కూడా పోవాల్సింది. అంటే ఇవన్నీ నవరసాలతో కూడుకున్నటువంటి జీవితాన్ని అనుభవించి వాడికి ఇసుకెత్తిపోయింది అన్నమాట. వీటి వల్ల బాధలు, కష్టాలు, నష్టాలు ఎక్కువైంది. అందువల్ల వాడు మనశ్శాంతి కోసం ఎక్కడికి వెళ్తున్నారు? ఆధ్యాత్మికం. ప్రతి ఒక్కడు కూడా అక్కడికి వెళ్ళాల్సిందే, తప్పదు. మొట్టమొదటి వెళ్ళడు, ఎందుకంటే దాంతో అవసరం లే. చిట్ట చివరిలో తప్పనిసరిగా అవసరం అన్నమాట. ఇది ఇప్పుడు చదువుకునేది ఇంటర్మీడియట్ 10th క్లాసు 9th క్లాసు వాడి దగ్గర ఆధ్యాత్మికం అని చెప్తే అబ్బాయి నాకు అసలు అర్థం కావట్లేదు. వాడి స్థాయి అది కాదు. అదే 50 దాటినటువంటి వాళ్ళ స్థాయి అది వేరు. అది ఆధ్యాత్మికం. ఇది వ్యాధ్యాత్మికం, అది ఆధ్యాత్మికం. వ్యాధ్యాత్మికం అంటే వ్యాధి ఆత్మికం, శరీరానికి వచ్చేటువంటి రోగాలు, జ్వరము, తలనొప్పి, కళ్ళ మంటలు, ఇట్లాంటివన్నీ డాక్టర్ దగ్గరికి పోతే వ్యాధి అనేటువంటి నయం అవుతుంది. కానీ ఆధ్యాత్మికం వ్యాధిని డాక్టర్ నయం చేస్తాడు, కానీ ఆది అంటే మానసికపరమైనటువంటిది అన్నమాట. ఇది కాబట్టి ఆది అనేటువంటి దాన్ని నయం చేసేవాడు డాక్టర్ అనేటువంటి వాడు ఎవడూ లేడు. వాడు ఎక్కడున్నాడు అంటే నీలోనే ఉన్నాడనమాట. నేను అంటున్నావు చూడు, అదే దైవత్వం. ఆ నేనుని తెలుసుకునేటువంటి నేను కాదని ఎదురుగ్గా ఉన్నటువంటి వాడిని నువ్వు చూస్తూ ఉన్నావన్నమాట. కాబట్టి ఆ నేను ఎక్కడుందో నీలోనే ఉన్నటువంటి నేనే ఆ నేను. అందుకే నేనైనా నేను అంటుంది జిల్లా 3 అమ్మవారు. చూడండి గురువుగారు ఏమంటున్నాడు ఇక్కడ, సారాయి అయినట్లయితే తాగినటువంటి ప్రతి ఒక్కడికి కూడా మత్తు రావాలిగా. బ్రాందీ, సారాయి, విస్కీలు తాగేవాడికి నిజానికి అది మత్తు పదార్థం అయితే అందరికీ రావాలి. కానీ కొంతమందికి ఏమో మత్తు ఎక్కుతున్నది, కొంతమంది అసలు ఎక్కటం లేదు. చూడండి, కాబట్టి మత్తు కలిగినట్టు వానిలోనిదే అయి ఉండాలి. అది కూడా దేవుడి విగ్రహాన్ని చూడగానే కొంతమందికి పారవస్యం కలిగి పాపం అంతే ఆనంద బాష్పాలు రాలుతూ ఉంటాయి. కొంతమంది ఏమో ఏడుస్తూ ఉంటారు. కొంతమందికి అసలు ఆ భావమే కలగదనమాట. ఆనందము లేదు, నిరానందము లేదు, రెండూ లేవు. కొందరికి కలిగి కొందరికి కలగలేదు అంటే దాని అర్థం ఏంటి? పార్వస్యం కలిగినటువంటి వానిలోనిదే అయి ఉండాలి. కొందరు మహాభక్తులని చెప్పబడేటువంటి వారికి భగవంతుని విగ్రహాన్ని అలా చూడగానే పారవస్యత కలిగినట్లు చరిత్ర ఉంది. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక శిలలోనే, రాతి శిల కాళీమాతను చూశారు, పారవస్యాన్ని చెందారు. మరి అదే శిల ఇప్పటికి కూడా ఉంది. మరి మిగిలిన వాళ్ళందరికీ కూడా మరి శిలగానే చూశారే. కమటముని ఆ కొండ రూపంలో, వినుకొండ అదే అన్నమాట. వినుకొండ, విన్నకొండ, కమటాచలం, అసలు పేరు కమటాచలం. ఆ వినుకొండకి పల్నాడు జిల్లాలో నరసరావుపేట దగ్గర ఉంది వినుకొండ అనేటువంటి పట్టణం. ఇప్పుడు వినుకొండ అయింది. రామాయణ కాలంలో విన్నకొండ, విష్ణుకుండిన నగరం, శాలివాహన నగరం అనే పేర్లు ఉన్నాయన్నమాట దానికి. అసలు సత్యకాలం, సత్యయుగం అనేది ఉంది. కృతయుగానికంటే ముందన్నటువంటి యుగం సత్యయుగం. ఆ యుగంలో క్రిములు, కీటకాలు కూడా తపస్సు చేసి మహాశివుణ్ణి దర్శించాయి, మహాశివుడితో మాట్లాడాయి. ఆయన చెప్పినట్టు వినుకున్నాయి. అదే సత్యయుగం. ఆ యుగం నాటివంటి వాడే కమటముని. తాబేలు కీటకం తపస్సు చేసి మునిగా మారిపోయింది, కమటముని అయ్యాడు. కాబట్టి ఆ కమటముని తపస్సు చేసినటువంటి కొండ
కమఠాచలం వినుకొండ ఉంది. మరి ఇంకెవరు కూడా చేయలేకపోయారు ఆ విధంగా. అలాగే అరుణాచలం రమణ మహర్షి చేసినటువంటి కొండ గుహలు, మరి ఆ కొండ కూడా రమణుని యొక్క స్వరూపమే మొత్తం అరుణాచలం. మరి ఇంకా ఆయనలాగా ఎవరు కూడా చేయలేకపోయారే. కొండను కొండగానే చూశారన్నమాట మిగిలిన వాళ్ళందరూ. కాబట్టి దానిలో దైవత్వాన్ని చూసినటువంటి వాడు, అహం అనేటువంటి దాన్ని చూసినటువంటి వాళ్ళు. ఆ శక్తి రావాలి అంటే సాధన వల్ల రానే రాదు. మనకంతప్పటికీ కాంత కనకం ఈ రెండు చాలు జీవుడికి, అంతే. ప్రయోజనమనుద్దిశ్య నా మందోపి ప్రవర్తదే. ఎవడెన్ని మాటలు చెప్పినా ఇది నిజం. ప్రయోజనం లేకుండా ఎవడైనా ఏదైనా చేస్తాడా? ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను అంటే ఏదో ప్రయోజనం ఉంది, అంతే. ఒకతని పాపం నీటి కుండలు పెట్టి మండు వేసవిలో జలప్రదానం చేస్తున్నాడంటే వాడికి ఏదో ఉపయోగం ఉంది. పిల్లవాడు చదువుకుంటున్నాడంటే వాడికి ఏదో ఉపయోగం ఉంది. పిల్లలకు పాఠాలు చెప్తున్నాడంటే ఆయనకి ఏదో ఉపయోగం ఉంది. వాటి ఉపయోగం లేకుండా చేసేటువంటి వాడు జీవి కానే కాదు. వాటి ప్రయోజనాన్ని ఆశించి అందరూ చేయండి. చూడండి, ప్రయోజనాన్ని ఆశించకుండా చేసే శక్తి నీకు వచ్చిందనుకో, ఇక నీ సాక్షాత్ దైవమే, దైవ స్వరూపం కాదు, దైవమే నీకు, అంతే. అందుకే ఏ ఉపయోగం లేకుండా నువ్వు కష్టపడ్డా కానీ నువ్వు తోటోడు అంటాడు ముందు, ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడుతున్నావు, ఉపయోగం ఏమైనా ఉందా అంటాడు, అంతేగా. ఉపయోగం లేని ఎందుకు చేయడం అది అంటాడు అనమాట. కాబట్టి గురువుగారు ఏమంటారంటే మోక్ష సాధన అనేది కూడా ప్రయోజనాన్ని ఆశించేదని అంటాడు అనమాట. కాబట్టి ప్రయోజనం లేకుండా ఎవడే చేయడు అని అంటాడు అనమాట. ఎక్కడైనా కళ జరిగేటప్పుడు ఇది కళ అని కలగనే వాడికి కళలోని వాడికి ఇద్దరికీ కూడా ఆ స్ఫురణ అనేటువంటిది ఉండదు. చూడండి, మంచం మీద శరీరం ఉంది, కలగంటున్నావు, ఇది కళ అని వీడికి ఉండదు, వాడికి ఉండదు, కళ కనపడేటువంటి వాడికి ఉండదు. ఎవరిలో కొట్టినట్టు తిప్పినట్టు సముద్రంలో పట్టట్టు కొట్టకపోయినట్టు అమ్మో అమ్మో అని కేకలేస్తుంటారు కళ్ళలో. కానీ పడుకున్నటువంటి వాళ్ళకి మెరుగు వస్తుంది, ఇంటి పక్క వాళ్ళకి కూడా మెరుగు వస్తుంది అన్నమాట. ఆ బజార్ అందరికీ నీ కేకలకి. అయినా వాళ్ళందరూ వచ్చి ఎంత అరుస్తుందో ఏందిరా అని భుజాన్ని మీరు కొట్టినా కానీ నీకు మెలకువ రాదు. మరి ఎందుకని రావట్లే? అది ఇంకా నేను మెలకువలో రానివ్వలేదన్నమాట, అంతే. అందుకే కళ అని చెప్పారన్నమాట ఆయన గురువుగారు. కాబట్టి ఇది కళ అనేటువంటి స్ఫురణ కలిగితే ఇద్దరూ ఉండరు, అంతే. కళలో ఉండేవాడు ఉండడు, కళగనేటువంటి వాడు కూడా ఉండడు. కేవలం స్ఫురణ మాత్రమే అక్కడ నిలబడి ఉంటుంది. సత్యానికి ప్రమాణం అనేటువంటిది ఉందా? లేనే లేదు. ధర్మానికి శాస్త్రము లేదు, న్యాయానికి వాదము లేదు. ప్రమాణం అవసరం అయితే అది సత్యం కానే కాదు, శాస్త్రం అవసరమైతే అది ధర్మం కానే కాదు, వాదం అవసరమైతే అది న్యాయం అనేటువంటిది కానే కాదు. సాక్షిని తెమ్మనేటువంటి న్యాయమూర్తి, సాక్షిని తెచ్చుకునేటువంటి వాది, ఇద్దరు కూడా అన్యాయమూర్తులు అని చెప్తున్నాడు గురువుగారు. చూడండి ఏం చెప్పాడు. సాక్షిని తీసుకురా అంటాడు కదా కోర్టులో, సాక్షిని ప్రవేశపెట్టు అంటాడు, ఆయన కూడా అన్యాయమే అంటున్నాడు అన్నమాట. చూడండి ఏం చెప్పాడు గురువుగారు. సాక్షిని తీసుకురానేటువంటి వాడు కూడా అన్యాయపరుడే అంటున్నాడు అన్నమాట. తీసుకొచ్చేటువంటి వాడు అన్యాయపరుడే అంటున్నాడు. నిజానికి బంగారం ఉంది, అది బంగారం అనడానికి సాక్ష్యం ఏంటంటే బంగారం కాబట్టి, అంతే. దాని బంగారం కాదు అని అనుమానం వస్తే ఉరిపిడి చేస్తాం అన్నమాట. దాన్ని అయస్కాంతం ఉంది, అయస్కాంతం ఇనుముని ఆకర్షిస్తుందంటే ఎక్కడున్నా కానీ ఇనుముని అయస్కాంతం ఆకర్షిస్తుంది. కాబట్టి సాక్ష్యాన్ని బట్టి నిర్ణయించబడేది న్యాయం కాదు. చూడండి ఏం చెప్పారు. ఇప్పుడు అన్నీ కూడా దొంగ సాక్ష్యాలే. ఒకడు పొలాన్ని ఒకడు కాజేశాడు, వాడేదో అవసరం కోసం అమ్ముకున్నాడు వాడి పొలాన్ని. అమ్ముకోవడం తప్పు అంటాడు అన్నమాట. వీడి పైగా అనేదేవుడు వాడే లాయరే. ఎందుకని వాడి దగ్గర డబ్బులు, వీడి దగ్గర డబ్బులు. ఇప్పుడు జరిగేదంతా కూడా అదే అన్నమాట. రెవెన్యూ డిపార్ట్మెంటు, లా డిపార్ట్మెంటు మొత్తం కీలకం ఈ రెండు కూడా. ఆ రెండే భ్రష్టు పట్టిపోతున్నాయి కొంతమంది వల్ల, అందరి వల్ల కాదు. అన్ని డిపార్ట్మెంట్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. నా పొలం నేను అమ్ముకుంటే వాడు అక్రమంగా అమ్ముకున్నాడు అని కేసు పెట్టడం, ఇది ఎంత ఘోరమో చూడండి. అందుకే గురువుగారు చెప్తున్నాడు, సాక్ష్యం తీసుకురానేటువంటి వాడు కూడా అన్యాయపరుడే, సాక్ష్యం తెచ్చేటువంటి వాడు అన్యాయమూర్తి. న్యాయమూర్తి అనేవాడు ఎవడు లేడు ఇక్కడ అంటున్నాడు అన్నమాట. ఇక్కడ అంటే సాక్ష్యాన్ని బట్టి నిర్ణయించబడేది న్యాయం కానే కాదు, శాస్త్రము కానే కాదు. అది దానికి సాక్ష్యం దేనికి? ఇంకా చెప్తున్నాడు కదా నాది అని తేల్చావు, డిపార్ట్మెంట్ తేల్చింది వాడిది అని. ఇంకా మళ్ళీ దానికి సాక్ష్యము, మళ్ళీ వాయిదాల మీద వాయిదాలు,
ఈ లోపీడు కాళ్ళు చేతులు ఇరిగిపోతాడు, చచ్చిపోతాడు. ఇంకా ఆ తర్వాత ఏం జరిగేది? కోర్టుకు తొందరగా తేల్చారు లాయర్లు. తొందరగా తెలిసే వాళ్ళు డబ్బులు రావుగా. ఇది నిజమండి, పచ్చి నిజం. ఇది జరుగుతుందంతా కూడా ఇదే అన్నమాట. కేసులు తొందరగా, సివిల్ కేసులు ఇటువంటివన్నీ ఎందుకని తొందరగా తేల్చడం లేదు? తేల్చనివ్వరు, అంతే. అదంతే. తేలిస్తే వాళ్ళ డబ్బులు రావద్దు. అందుకే గురువుగారు అంటున్నమాట, ఇక్కడ న్యాయమూర్తి అనేవాడు ఎవడూ లేదు, అందరూ అన్యాయమూర్తులే అంటున్నారన్నమాట. పొట్టకూటి కోసం చదువుకున్నాడు, డబ్బుల కోసం ఉద్యోగం చేస్తున్నాడు, అంతే. కాబట్టి గాలిలో గట్టినటువంటి మేడ, నీటి మీద వ్రాత, మెరపులోని వెలుగు, వీటి వలె ఉంటుంది ఆత్మానుభవం అనేటువంటిది, అంతే. గాలిలో గీతలు గీస్తే ఉంటాయా, ఆ విధంగా ఉంటుంది ఆత్మానుభవం. ఆత్మకు ఉన్నటువంటి అనుభవం ఆత్మకే ఎరుకై ఉంటుంది. ఎరుక అనే పదాన్ని ఉపయోగించారు ఇక్కడ గురువుగారు. కానీ ఆ అనుభవం అన్యాయానికి ఎలా తెలుస్తుంది? అది ఆత్మానుభవం అనేటువంటి ఆత్మానుభవానికే తెలుస్తుంది. కానీ అది ఆ అనుభవం అనేటువంటిది ఆ అన్యాయానికి తెలియదు కదా. ఆత్మే అనుభవం అయితే ఆ అనుభవానికి ఆత్మ అనే పేరు కావచ్చు. వాహనం మీద ఉన్నటువంటి వాడికంటే కూడా చూడండి, వాహనం గొప్పది. బండి మీద నడుస్తున్నాడు, విమానం మీద తిరుగుతున్నాడు. కానీ మనల్ని బెంచి ఉంది, ఇప్పుడు నేను బెంచి మీద కూర్చున్నా, కాబట్టి నాకంటే కూడా బెంచి అనేటువంటిది గొప్పది. బండి మీద ఉన్నటువంటి వాడికంటే బండి అనేటువంటిది గొప్పది. శివుడి కంటే కూడా నందీశ్వరుడు గొప్పవాడు, విష్ణువు కంటే కూడా గరుడు గొప్పవాడు, వినాయకుడి కంటే కూడా ఎలుక గొప్పది. వినాయక పూజ అంటాం. వినాయకుడికి మనం పూజ అంటాం కదా, కాదు. వినాయకుడు చేసే పూజ వినాయక పూజ అంటాడు గురువుగారు. అది వినాయకుడు ఎవరికి పూజ చేస్తున్నాడు? ఆయన వాహనానికి పూజ చేస్తున్నాడు. ఇంత బరువును మోస్తున్నావుగా తల్లి అని దానికి పూజ చేస్తున్నాడు అన్నమాట. ఇది కాబట్టి వాహనం మీద ఉన్నటువంటి వాడి కంటే కూడా వాహనం గొప్పది. శివుడి కంటే కూడా నంది గొప్పవాడు, విష్ణువు కంటే గరుత్మంతుడు, వినాయకుడి కంటే కూడా ఎలుక మూషికం గొప్పది. వాటికి పూజ చేయాలి అంటున్నాడు వీళ్ళ ముందు. వాళ్ళు వాటికే పూజ చేసేది. బస్సులో డ్రైవర్ కూడా ప్యాసింజరే. చూడండి, ఇక్కడ బస్సులో డిపోయేటువంటి డ్రైవర్ కూడా వాడు కూడా ప్యాసింజరే అంటున్నాడు. ఆధ్యాత్మికంలో గురువు కూడా శిష్యుడే అవుతాడు. గురువు శిష్యుడు ఇద్దరు కూడా ఒకేసారి గమ్యానికి చేరుతారు, అంతే. దుర్మార్గుడు సన్మార్గుడు, మంచి చెడు మొత్తం కూడా ఒకేసారి గమ్యానికి చేరుతారు. తనువులో తనువు లేని వాడున్నాడని తనువుకు తెలియదు. చూడండి ఏం చెప్పాడు. తనువు అంటే శరీరంలో శరీరం లేనివాడున్నాడు అనేటువంటి సంగతి దానికి తెలియదు. తనువులో ఉన్నాను అన్నటువంటి సంగతి తనువుకి లేనటువంటి వాడికి తెలియదు. బాహ్య దృష్టి ఉంది అంటే అదే గుర్తు తాను లోపల ఉన్నాడని. అంతర్దృష్టితో ధ్యానంలో ఉన్నాడు అంటే అదే గుర్తు తాను వెలుపల ఉన్నాడని. కాబట్టి జ్ఞానికి అజ్ఞాని కూడా జ్ఞానిగానే కనిపిస్తాడు, అజ్ఞానికి జ్ఞాని కూడా జ్ఞానిగానే కనిపిస్తాడు. ఇక్కడ అజ్ఞానుల యొక్క లిస్టు, జ్ఞానుల యొక్క లిస్టు ఉంటుంది. కానీ అజ్ఞాని అనేటువంటి వాడి లిస్టులో అజ్ఞానులే ఉంటారు. కానీ జ్ఞానుల లిస్టులో జ్ఞాని అనేటువంటి వాడు జ్ఞానుల లిస్టులో ఉంటాడు, అజ్ఞానుల లిస్టులో కూడా ఉంటాడు. శివుడు పసి హృదయం కలిగినటువంటి వాడు. చూడండి, పసి హృదయం కలిగినటువంటి వాడు. అందుకే గరళాన్ని అయోమయంగానే గరళాన్ని తాగి గరళ కంఠుడు అయ్యాడు. బాల్య స్థితిలో జ్ఞాన స్థితిలో భయం అనేది ఉండదు. అందుకే కొండమీర ప్రసంగంలో క్రీస్తు కూడా అదే చెప్పింది. నీవు పసిపిల్లవాడిలాగా ఉండు, వర్తమానంలో ఉండు, భూతాన్ని గురించి భవిష్యత్తుని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలు ఎప్పుడు కూడా వర్తమానంలోనే ఉంటాడు. వాడి ఆకలింది పాలు కావాలంతే, ఇంక వేరే కోరడన్నమాట. దప్పికైంది నీళ్లు కావాలి అంతే. ఇంకా వాడు ఆడుకోవాలంటే ఆట బొమ్మలు కావాలి అంతే అన్నమాట. ఇంకా వేరే వాడికి పెద్ద పెద్ద ఆస్తులు కావాలి, పెద్ద పెద్ద బంగారు గనులు కావాలని కోరడు వాడు, చిన్నపిల్లవాడు. అటు ఆ విధంగా మానవుడు, జీవుడు అనేటువంటి వాడు వర్తమానంలో ఉండాలి అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి, ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటివి. రమణ మహర్షి
జిల్లెలమూడి అమ్మవారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు. వాళ్ళ యొక్క తత్వం, అందరిది కూడా తత్వం ఒకటే అన్నమాట. వాళ్ళని గురించే ఉంటుంది. ఇది మొత్తంగా మానసిక ప్రశాంతత. ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి వాడికి మైండ్ బ్లాక్ అయిపోతున్నది అన్నమాట. అటువంటి వాళ్ళకి మనశ్శాంతిని కలిగించేటువంటివి కాబట్టి ఈ వీడియోల్ని ఉదయాన్నే 6:30 కానీ లేకపోతే సాయంత్రంలో టీవీలు కట్టేసి కానీ చూడండి. మీకు జ్ఞానం అంటే ఏదో తెలుస్తుంది. జ్ఞాన ప్రసూనాలు అనేటువంటి అంది తప్పనిసరిగా మానసిక ప్రశాంతను పొందుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎల్లాపంతుల రామమూర్తి. నమస్తే.